విజయ్ దేవరకొండ కింగ్డమ్ సమ్మర్ రేస్ లో దిగిపోతుండగా ఆ మూవీ తర్వాత రవికిరణ్ కోలా డైరెక్షన్ లో సినిమా చేస్తున్నారని తెలిసిందే. దిల్ రాజు నిర్మిస్తున్న ఈ ప్రాజెక్ట్ భారీ బడ్జెట్ తో రాబోతుందని తెలుస్తోంది. రవికిరణ్ కోలా ఈ సినిమా స్క్రిప్ట్ దశ నుంచే చాలా కాన్ఫిడెంట్ గా అయితే ఉన్నారు. అయితే ఈ సినిమా కథ రాయలసీమ బ్యాక్ డ్రాప్ లో ఉంటుందని తెలుస్తోంది. అంతేకాదు లేటెస్ట్ గా ఈ సినిమా టైటిల్ ని రౌడీ జనార్దన్ గా కూడా ఫిక్స్ చేశామని దిల్ రాజు లీక్ చేశారు. మరి సీతమ్మ వాకిట్లో సిరిమల చెట్టు సినిమా రీ రిలీజ్ ప్రెస్ మీట్ లో విజయ్ దేవరకొండ రవికిరణ్ కోలా సినిమా టైటిల్ లీక్ చేశారు దిల్ రాజు. ఇది వరకు టైటిల్ చెప్పామన్న ఆలోచనలో రౌడీ జనార్దన్ టైటిల్ రివీల్ చేశాడు. అయితే ఇలా టైటిల్స్ లీక్ చేయడం చిరంజీవి నుంచి అలవర్చుకున్నారేమో కానీ టైటిల్ చెప్పేశాక ఏంటి టైటిల్ చెప్పేశానా అని అనుకోవడం దిల్ రాజు అంత అయ్యింది. ఇదిలా ఉంటే ఈ టైటిల్ చూసి రౌడీ ఫ్యాన్స్ నిజంగానే షాక్ అవుతున్నారు. రౌడీ జనార్దన్ విజయ్ కి పర్ఫెక్ట్ టైటిల్ అని అంటున్నారు. అంతేకాదు రాయలసీమ లో జరిగే కథ కాబట్టి తప్పకుండా ఈ సినిమా నెక్స్ట్ లెవెల్లో ఉంటుందని ఫిక్స్ అయిపోతున్నారు. విజయ్ దేవరకొండ ఫ్యాన్స్ ఒక మంచి మాసివ్ హిట్ కోసం అయితే ఎన్నో రోజులుగా ఎదురు చూస్తున్నారు. అయితే కింగ్డమ్ టీజర్ చూస్తే ఇది పక్కా షూర్ షాట్ అని హిట్ అని డిసైడ్ అయిన విజయ్ దేవరకొండ ఫ్యాన్స్ రవికిరణ్ సినిమా టైటిల్ రౌడీ జనార్దన్ అనేసరికి మరింత ఎగ్జైట్ అయిపోతున్నారు. విజయ్ దేవరకొండని అందరూ ముద్దుగా రౌడీ స్టార్, రౌడీ హీరో అని వేస్తుంటారు. అతను తన ఫ్యాన్స్ ని రౌడీస్ అంటుంటారు. సో అతడు కూడా రౌడీ హీరో అనే భావన కూడా కలిగించాడు. అయితే ఈ మధ్య తన పేరు మీద ఎలాంటి ట్యాగ్ లైన్లు ఉండవు, ది దేవరకొండ తప్ప అంటూ చెప్పుకొచ్చిన విజయ్ దేవరకొండ రౌడీ జనార్దన్ టైటిల్ ని ఓకే చేశాడు అంటే రౌడీ ఫ్యాన్స్ ని అలరించేందుకే అని అంటున్నారు. ఇక ఈ సినిమా మిగతా కాస్ట్ అండ్ క్రూ ఎవరన్నదైతే తెలియాల్సింది. దిల్ రాజు ఈ మూవీపై చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నారని తెలుస్తోంది. స్క్రిప్ట్ దశలోనే సినిమా హిట్ అనేలా ఉందని టాక్. మే నెల నుంచి ఈ సినిమా సెట్స్ మీదకి వెళ్లే అవకాశం కూడా ఉందని తెలుస్తోంది.